మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత యువత చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 4వ రోజుకు చేరుకున్నాయి. నిర్వాసిత పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసనలో 2026 సెప్టెంబర్ 1 వరకు కట్ ఆఫ్ తేదీని పొడిగించి అప్పటి వరకు 18 ఏళ్లు నిండిన యువకులందరికీ ఆర్&ఆర్ ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కుటుంబ యజమానికి మాత్రమే 12.50 లక్షల ప్యాకేజీ ఇవ్వడం వల్ల నిర్వాసిత కుటుంబాల సమస్యలు పరిష్కారం కావని పేర్కొన్నారు. ఊరు విడిచి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్యాకేజీతో సెంటు స్థలం కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని, సాగు భూమి జీవనాధారం లేక నిర్వాసిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులైన 18 ఏళ్లు పైబడిన యువకులందరికీ జీవనోపాధి కోసం ప్రత్యేక ఆర్&ఆర్ ప్యాకేజీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్ పై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే మానవతా దృక్పథంతో ప్రజలు కూడా తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాసిత పోరాట సంఘం కో కన్వీనర్ దగ్గుపాటి సోమయ్య నాయకత్వం వహించగా ప్రభుత్వ స్థాయి కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య, వ్యవసాయ సంఘం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి, వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత యువత తదితరులు పాల్గొన్నారు. ఆర్&ఆర్ ప్యాకేజీ కింద కొన్ని కుటుంబాలు కలవలే. ఆ కలవని కుటుంబాలు ఎంబడే కలపాలి. పోతే ఆర్&ఆర్ ప్యాకేజీలో 19 నాటికి కలవని పిల్లవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. ఊరికి 100 మంది మా పిల్లవాళ్ళు దాకా ఎక్కువే ఉన్నారు. వాళ్ళ పిల్లవాళ్ళందరినీ కటప్ డేట్ పెంచి పిల్లవాళ్ళను ప్యాకేజీలో కలపాలని కోరుతున్నాము. మాజీ సర్పంచ్, మాది గుండంచర్ల పంచాయతీ తరఫున నేను మాట్లాడుతున్నాను. కాకపోతే మాకు ఇప్పుడు ప్రస్తుతం గత గవర్నమెంటు 19 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్ పెట్టి మాకు ప్యాకేజీ ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది. ఆ డేట్ పెట్టుండ్రు. మాకు ఇప్పుడు ఈ డేట్ ప్రకారం మాకు కట్ ఆఫ్ డేట్ ప్రకారం ప్యాకేజీ ఇవ్వాల్సిందే మేము కోరుతున్నాము. ఏ గవర్నమెంట్ అని డిమాండ్ చేస్తున్నాము. అదే రకంగా మాకు ఇవ్వాలి. మేము సర్వం కోల్పోతున్నాం కాబట్టి మా ఊర్లన్నీ ఇడిచిపెట్టి మా ఇంట్లో అన్ని సర్వం వెళ్ళి వస్తున్నాం కాబట్టి జాతికి అంకితంగా మేము వస్తున్నాం కాబట్టి మాకు ఇవ్వాల్సిన తెలియపరుస్తున్నాము.